ప్రపంచ గైనకాలజికల్ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తిరుపతి సమీపంలోని నారావారిపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో స్విమ్స్ రేడియేషన్ అంకాలజీ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళల్లో కనిపించే గర్భాశయ, అండాశయ, యోని క్యాన్సర్లపై ముందస్తు గుర్తింపు, నివారణ మరియు సమయానికి చికిత్స ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రపంచ గైనకాలజికల్ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బుధవారం తిరుపతి సమీపంలోని నారావారిపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో స్విమ్స్ రేడియేషన్ అంకాలజీ విభాగంలో ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా బీపీ, షుగర్ పరీక్షలతో పాటు నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ మరియు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సంబంధించిన పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, స్విమ్స్ డైరెక్టర్ మరియు వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్వి కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటే క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందొచ్చని తెలిపారు. పాప్స్మియర్ పరీక్ష ద్వారా గర్భాశయ క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించొచ్చని, అలాగే హెచ్పివి వ్యాక్సిన్ ద్వారా ఈ వ్యాధిని చాలా వరకు నివారించవచ్చని తెలిపారు. స్విమ్స్ లో గైనకాలజీ, మెడికల్, సర్జికల్, రేడియేషన్, ఆంకాలజీ విభాగాల ద్వారా క్యాన్సర్ కు సమగ్ర వైద్యం అందుబాటులో ఉందని చెప్పారు. పింక్ బస్సుల ద్వారా ఇప్పటి వరకు దాదాపు 800 క్యాంపులు నిర్వహించి 42,000 మందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ వైద్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని గ్రామీణ మహిళలకు క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. అలాగే చేసుకోవడానికి వచ్చినటువంటి పేషెంట్ మహాశయులందరికీ కూడా స్వాగతం. మన గత 30 ఏళ్ళుగా కేవలం రాయలసీమలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్లో భాగంగా కూడా తన వంతు కర్తవ్యంగా ఈ 20 ఏళ్ల నుంచి క్యాన్సర్ సేవలు అందిస్తూ ఈరోజు ముఖ్యంగా 4 విషయాల్లో అవగాహన. మరణ దండన అనుకునేవారు, క్యాన్సర్ వస్తే చనిపోయేది లేదు అని ముఖ్యంగా మనం అందరికీ కూడా తెలియజేయాలి. ఒకటి. రెండవది, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే తిరుమల దేవస్థానం వారి ఆధ్వర్యంలో చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్న ఈ పింక్ బస్ అనేది గ్రామాల్లో అక్కడ స్క్రీనింగ్ పరీక్షలు చేసి ఈ క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో గుర్తించడానికని ఉపయోగపడుతుంది. గత కొన్ని సంవత్సరాల్లో దాదాపు 800 క్యాంపులు 42,000 మందిని మీరు స్క్రీన్ చేశారు. సో అందువల్ల స్క్రీన్ చేసుకుంటే త్వరగా గుర్తిస్తే క్యాన్సర్ని క్యూర్ చేసుకోవచ్చు అనేది రెండవ విషయం మనం ఈ సంకల్పాన్ని తీసుకోవాలి. మూడవది, కొంచెం మొహమాట పడుతూ ఉంటారు రావడానికి. 2 రకాలుగా, అంటే డయాగ్నాలజీ అని ఒక రకంగా అయితే దాదాపు 10,000 ఖర్చు అవుతుందని భయపడుతూ ఉంటారు. ఈ క్యాన్సర్ని కూడా పూర్తి ఫ్రీగా చేయబడుతున్నాయి. అందువల్ల ఆ మొహమాటం పెట్టుకోకుండా ఈ ఫెసిలిటీని అందరూ వాడుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నాం. దీంతో పాటు మరొకటి కూడా ఉంటుంది. డాక్టర్ల దగ్గర పోయి టెస్ట్ చేయించుకొని క్యాన్సర్ ఉందని భయపడితే 1 లక్ష 2 లక్షలు ఖర్చు అవుతుంది అనేటువంటి భయాందోళనలు కూడా ఉంటాయి. ఆ భయాందోళనలు కూడా పెట్టుకోవడం లేదు. దీంట్లో క్యాన్సర్ ఉందని ఎవరికన్నా తెలిసినట్లయితే స్విమ్స్లో అత్యాధునిక పరికరాలతో మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, గైనకాలజికల్ ఆంకాలజీ,